ఇన్ఫోసిస్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వాళ్ళుండరు. 3.5 దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ కార్పొరేట్ దిగ్గజం తన చరిత్రలో మొదటిసారిగా భారీ లాభాలిచ్చి షేర్లను బైబ్యాక్ చేసుకుంటుందని నిర్ణయం ప్రకటించిన మర్నాడే విశాల్ సిక్కా ఊహించని షాక్ ఇచ్చారు. ఈ ఒక్క రాజీనామాతో ఇన్నాళ్లుగా ఇన్ఫోసిస్ లో రగులుతున్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. కార్పొరేట్ ప్రపంచానికే దిక్సూచిగా నిలిచిన ఇన్ఫోసిస్ లో కూడా ఇగోలు రాజ్యమేలుతున్నాయని మరోసారి దేశ ఐటీ చరిత్రలో అత్యంత కీలకమైన పేరది. ఇన్ఫోసిస్ విలువలనే పునాదుల మీద బెంగళూరు సిటీలో ఓ 6 ఔత్సాహికులు నిర్మించిన సంస్థ అది. వారిలో ఆ సంస్థను నారాయణమూర్తి తన తెలివితేటలతో అగ్రగామిగా మలిచాడు. ఐటీ ఎక్స్పోర్ట్స్ లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన సంస్థగా పేరు తెచ్చుకుంది ఇన్ఫోసిస్. ఈ చిన్న సంస్థను మల్టీనేషనల్ కంపెనీగా మార్చిన ఘనత నారాయణమూర్తిదే. అయితే కాలంతో పాటు ఇన్ఫోసిస్ లో కూడా మార్పులు వచ్చాయి. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఒక్కొక్కరే తప్పుకున్నా నారాయణమూర్తి మాత్రం సంస్థను వీడిపోలేదు. కానీ కార్పొరేటీకరణ పరిణామాలతో ఆయన కూడా బోర్డు నుంచి పక్కకి తప్పుకోవడంతో ఇన్ఫోసిస్ బోర్డులోకి అంతా కొత్త వాళ్లే వచ్చారు. అప్పుడైనా ఇప్పుడైనా ఠక్కున గుర్తొచ్చే పేరు నారాయణమూర్తే. నిజానికి ఇప్పటికీ చాలా మంది ఆయనే ఇన్ఫోసిస్ అధినేత అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే ఇన్ఫోసిస్ లో ఆయనకు ఉన్న వాటా కేవలం 3.35%. ఇంత తక్కువ షేర్ హోల్డర్ సంస్థను శాసించడం కష్టమన్నది కార్పొరేట్ వరల్డ్ లో తెలియంది కాదు. కానీ ఇప్పుడు విశాల్ సిక్కా రాజీనామా వెనుక నారాయణమూర్తి చేసిన ఒత్తిళ్లే పనిచేశాయన్నది కీలకంగా వినిపిస్తున్న విమర్శ. రాసిన ఘాటు లేఖల వల్లే సిక్కా ఇలా షాక్ ఇచ్చారన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. ఇందులో నిజం ఏంటన్నది తెలియాలంటే నారాయణమూర్తి నోరు విప్పాల్సిందే. 2017లో ఒక్క ఇన్ఫోసిస్సే కాదు, దాదాపు అన్ని ఇండియన్ ఐటీ కంపెనీలు ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ H1B వీసా మీద తీసుకున్న నిర్ణయాలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు అన్ని కంపెనీకి ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. కానీ ఇలాంటి సంక్షోభాల్ని కూడా సునాయాసంగా అధిగమించారు విశాల్ సిక్కా. 2014లో ఆయన ఇన్ఫోసిస్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటికీ సంస్థ వాల్యూను 24% వృద్ధిలోకి తెచ్చారు. అసలు ఎప్పుడూ లేనిది ఇన్ఫోసిస్ షేర్ల బైబ్యాక్ కి కూడా రంగం సిద్ధం చేసింది. ఇలాంటి టైంలో మా చేయడం అంటే కార్పొరేట్ ప్రపంచానికి పెద్ద షాకే. మీరు 24% తీసుకొచ్చారు, గ్రోత్ ఒప్పుకున్నాను. కానీ అంత పే ఇవ్వాలా, అంత పే ఇచ్చినా కూడా కొంతమందికి మరీ ఎక్సెస్గా ఇవ్వాలా, ఇవి క్వశ్చన్ మార్క్. అంటే ఇది ఇవ్వాలా ఇవ్వద్దా, ఆ బోర్డు మీద నమ్మకం ఉందా, ఇవన్నీ నమ్మకం లేదా, ఇవన్నీ సెకండ్ ఇష్యూ. అంతంత పే ఇవ్వచ్చా అని ఆయనకు అనిపించింది షేర్ హోల్డర్గా. హౌ కెన్ మీ క్వశ్చన్ నారాయణమూర్తి ఆయనకు అనిపించింది. మేమే అంత శాలరీలు తీసుకోలేదు, మేము ఇంత పెద్దది చేసాం, మేమే ఇవాళ ఏమి లేకుండా ఉన్నాం, మేమే డివిడెండ్లు కామ్గా తీసుకుంటున్నాం, నువ్వు ఇచ్చే డివిడెండు లాభాల్లో. ఇంతమంది వేలకు మంది లక్షల్లో షేర్ హోల్డర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ గవర్నెన్స్ లేదా, మీరు చూస్తూ మమ్మల్ని కూర్చోమంటారా, ఇష్టం వచ్చే శాలరీలు తీసుకుంటే అని చెప్పి ఆయన. విశాల్ సిక్కా రాజీనామా వెనుక కార్పొరేట్ కారణాలు పక్కన పెడితే ఈగోలే ఎక్కువగా కారణమైనట్టు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ కి 2014 వరకు ప్రమోటర్లే సీఈఓగా ఉంటూ వచ్చారు. కానీ తొలిసారిగా ప్రమోటర్ల నుంచి కాకుండా కొత్తగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి సీఈఓ స్థానంలో కూర్చోబెట్టారు. ఆయనే విశాల్ సిక్కా. నిజానికి అమెరికా వాసి కంపెనీని వృద్ధిలోకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. అమెరికాలో ఉంటూనే ఇక్కడి కార్యకలాపాలు చూసుకున్నారు. కంపెనీని క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో విస్తరించారు. కొత్త క్లయింట్లను వెతికి పట్టుకున్నారు. కంపెనీ వాల్యూని 25% వరకు పెంచుకొచ్చారు. మొత్తంగా విశాల్ సిక్కా పనితీరు మీద ఇన్ఫీ బోర్డు చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఆయన సీఈఓగా 2021 వరకు కొనసాగేలా మరో 2 ఏళ్లు పదవీకాలాన్ని పొడిగించింది. నిజానికి ఇండియన్ ఐటీ కంపెనీలు గడ్డు సమస్యలు ఎదుర్కొంటూ లే ఆఫ్ల పేరుతో ఉద్యోగుల్ని తొలగించుకోవాల్సిన క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా విశాల్ సిక్కా ఉద్యోగుల మీద ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోలేదు. ఈ 3 ఏళ్లలో విశాల్ సిక్కా కంపెనీ వాల్యూను ఇంతలా పెంచడం కోసం మారుతున్న పరిస్థితులకు కొన్ని నిర్ణయాలు ప్రమోటర్లకు నచ్చలేదు. ముఖ్యంగా కంపెనీ వ్యవస్థాపక ప్రమోటర్ నారాయణమూర్తికి ఎంత మాత్రం సహించలేదన్న విమర్శలున్నాయి. కంపెనీని పరుగులు పెట్టించడానికి విశాల్ సిక్కా టాప్ ఎగ్జిక్యూటివ్లకు వేతనాలు, ఇతర పరిహారాలు భారీగా పెంచారు. దీని మీద ఇతర ప్రమోటర్లు, కొందరు షేర్ హోల్డర్లు నారాయణమూర్తికి అభ్యంతరాలు తెలుపుతూ మెయిల్స్ చేశారు. నిజానికి ఇలా భారీగా వేతనాలు పెంచడం అన్నది గతంలో ఎప్పుడూ ఇన్ఫోసిస్ లో జరగలేదు. కానీ ఇలాంటి చర్యలకు పాల్పడటాన్ని నారాయణమూర్తి తప్పుపట్టారు.
సీఈఓ విశాల్ వచ్చాకే ఇలాంటి చర్యలు మొదలయ్యాయంటూ ఆయన రాసిన మెయిల్స్ సిక్కా ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాయి. 1-2 సార్లు భరించినా ఇంకా ముందు వాటికి తలొంచేందుకు ఇష్టం లేక ఆయన ఇలా గౌరవప్రదంగా తన బాధ్యతలకు రాజీనామా చేశారు. అంత మాత్రాన కంపెనీని నట్టేట ముంచేసి వెళ్లిపోతున్నారని కాదు. ప్రస్తుతానికి సీఈఓ పదవికి, ఎండీ స్థానాలకు రాజీనామా చేసినా కొత్త సీఈఓ ఎన్నిక పూర్తయ్యే వరకు కంపెనీకి సహాయకారిగా ఉండేందుకు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ హోదాలో కొనసాగనున్నారు. ఈ బాధ్యతలు నిర్వర్తించేందుకు గాను ఆయన ఏడాదికి $1 మాత్రమే వేతనంగా తీసుకోనున్నారు. ఈ ఒక్క విషయం చూస్తే విశాల్ సిక్కా రాజీనామాకు ప్రమోటర్ల ఒత్తిళ్లే కారణమన్నది అర్థమవుతోంది. నిజానికి విశాల్ సిక్కా, నారాయణమూర్తిల మధ్య గత ఏడాదిన్నరగా విభేదాలు కొనసాగుతున్నాయి. కానీ అంతా దీన్ని ఆధునిక భావజాలాలకు, సంప్రదాయ ఆలోచనలకు మధ్య జరుగుతున్న వైరుధ్యంగానే అంతా భావించారు. కాలంతో పాటు మారాలన్నది సిక్కా ఆలోచన, మూలాల్ని వదులుకోకూడదన్నది నారాయణమూర్తి మాట. వ్యాపారాన్ని విస్తరించాలన్నది నారాయణమూర్తి చెప్పుకొస్తే కొత్త రంగాల్లో అడుగుపెట్టి దూసుకెళ్లాలని సిక్కా చెప్పుకొచ్చేవారు. అందుకే క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి కొత్త రంగాల్లో సంస్థను పరుగులు పెట్టించారు. కానీ దీనికి నారాయణమూర్తి అంగీకరించలేదు. ఇక ఇప్పటి వరకు ఇన్ఫోసిస్ సీఈఓలుగా ఉన్న వారంతా కంపెనీ వ్యవస్థాపకులే. దీంతో సంస్థ లాభదాయకతతో పాటు వాళ్ల వాటా ఆస్తులు కూడా పెరిగేవి. దీంతో వాళ్ళెవరూ ఎక్కువ జీతాలు తీసుకోవాలని అనుకోలేదు. కానీ సిక్కా వ్యవస్థాపకులు కాదు కాబట్టి ఒక్కసారిగా తన వేతనాన్ని భారీగా పెంచేసుకున్నారు. ఇది నారాయణమూర్తికి నచ్చలేదు. వీటితో పాటు కంపెనీ ఉన్నత స్థానాల్లో తమకు నచ్చని వారిని నియమించడం కూడా నారాయణమూర్తి చాలాసార్లు తప్పుపట్టారు. ఇన్ఫోసిస్ పెద్ద గొప్ప కంపెనీ, కానీ నారాయణమూర్తి గారు చేసేటువంటి అభిశంసన ప్రసంగాలు అందులో ఏమిటి, వాడి తప్పేమిటని ఎందుకు చెప్పరు? ఆయన తెలుసు కనుక వచ్చినట్టయితే ఇందులో ఎవరైనా డబ్బు తిన్నారా, లేకపోతే కొట్టేశారా, లేకపోతే ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చి కొన్నారా అని ఆ విషయాలు ఏమీ చెప్పకుండా గవర్నెన్స్ లోపం అంటుంటే మనకేం తెలియటం లేదనమాట. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏమో మేము ఇండిపెండెంట్ ఎంక్వైరీ పెట్టించాం, ఇంటర్నేషనల్గా పేరు పెట్టిన వాళ్ళ చేత పెట్టించాము, సేబీకి ఇచ్చాము, సేబీ ఏమంటలేదు కాబట్టి మాలో తప్పే ఉందన్నారు. చివరికి సిక్కాకి విసుగొచ్చి అసలు నేను ఇక్కడికి వద్దామని నేను అనుకోలేదు, అక్కడ కరప్షన్ ఉందని అనుకున్నాను, కానీ నారాయణమూర్తి గారు కరప్షన్ లేదు, ఇది లేదు అని నన్ను తీసుకొస్తాం, మళ్ళీ నేను వచ్చాను, నాకు ఈతో సంబంధం లేని వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు ఆయన అమెరికాలో ఉన్నారు. ఇక అన్నింటికన్నా మించి పనాయా సంస్థను అధిక విలువలకు కొన్నారని, దీనిపై అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై స్వతంత్ర కమిటీ దర్యాప్తు జరిపి ఏ తప్పు జరగలేదని నివేదిక ఇచ్చింది. కానీ ఆ నివేదికపైన నారాయణమూర్తి సీరియస్ అయ్యారు. గత 6 నెలల కాలంలో ఇన్ఫోసిస్ లో 17 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు ఉద్వాసన పలికేలా ఇన్ఫీ బోర్డు మీద ప్రమోటర్లంతా ఒత్తిళ్లు తెచ్చారు. వీరిలో 16 మందిని విశాల్ సిక్కా తన పాత సంస్థ శాప్ నుంచి తీసుకొచ్చారు. వారి ద్వారానే ఇన్ఫోసిస్ ను ముందుకు నడిపించారు. కానీ ఇది నచ్చని ప్రమోటర్లు నారాయణమూర్తిని ముందు పెట్టి వాళ్ళందరినీ బయటకు పంపించారు. ఇలా ఒక్కొక్క కారణం సిక్కాను రాజీనామా వైపు అడుగులేయించాయి. ఈ పరిణామాలు, పరిస్థితులన్నీ ఒక ఎత్తైతే నారాయణమూర్తి సిక్కాకు చేసిన మెయిల్స్ ఆయన రాజీనామాకు బలమైన కారణాలుగా నిలిచాయి. వీటి కారణంగానే సిక్కా రాజీనామా చేశారని ఇన్ఫీ బోర్డు ప్రకటించింది. మొత్తంగా ఈ వ్యవహారంలో బోర్డు మాత్రం సిక్కాకు అండగా నిలిచింది. కానీ బోర్డు వ్యాఖ్యల్ని నారాయణమూర్తి ఖండించారు. తనకు డబ్బు మీద కానీ, కంపెనీ పదవుల మీద కానీ ఎలాంటి ఆశ లేదని స్పష్టం చేశారు. కార్పొరేట్ గవర్నెన్స్ దిగజారుతోందని ఆందోళన చెందారని చెప్పుకొచ్చారు. కంపెనీ నిర్ణయాలపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు సరిగా జరగలేదని, తనపై బోర్డు చేసిన ఆరోపణలకు సరైన సమయంలో సమాధానమిస్తానని ఆయన చెప్పుకొస్తున్నారు. మొత్తంగా ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ సంస్థలో తలెత్తిన ఈ వివాదం కంపెనీకి భారీగా నష్టాలు తెచ్చిపెట్టింది. కానీ ఓవరాల్ గా చూస్తే ఇందులో కార్పొరేట్ గవర్నెన్స్ కన్నా ప్రమోటర్లు, బోర్డు మెంబర్ల మధ్య తలెత్తిన ఈగో భేదాలే సిక్కాను రాజీనామా వరకు తెచ్చిందన్నది అర్థమవుతోంది. ఇన్ఫోసిస్ సంక్షోభం వెనుక వ్యక్తుల సామర్థ్యాలు, వారి పనితీరు కన్నా వారి మధ్య పనిచేసే ఈగోలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే కంపెనీ వ్యవస్థాపకుల సంప్రదాయ విధానాలకు, కంపెనీ బాధ్యతలు చేపట్టిన సీఈఓల ఆధునిక భావాలకు మధ్య ఉన్న అంతరాలే అగాధాలుగా మారి సంక్షోభాలకు దారితీస్తున్నాయన్నది అర్థమవుతోంది. తాజాగా ఇన్ఫోసిస్ వివాదంలోనే కాదు, గత ఏడాది టాటా గ్రూప్ లో చోటు చేసుకున్న వివాదం కూడా చెప్పే వాస్తవం. ఒక సంస్థ కాస్త కార్పొరేట్ సంస్థగా, అక్కడి నుంచి మల్టీనేషనల్ సంస్థగా ఎదగడానికి చాలా వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. సారథిని బట్టే సంస్థ ఎదుగుదల కూడా ఆధారపడి ఉంటుంది. ఇన్ఫోసిస్ కి సీఈఓగా విశాల్ సిక్కా బాధ్యతలు చేపట్టడానికి ముందు కంపెనీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో వాటన్నింటినీ విశాల్ సిక్కా అధిగమించారు.
ఇంతలా సంస్థను లాభాల బాటలో పరుగులు పెట్టించిన సీఈఓ మీద ఎవరూ ఆగ్రహం వ్యక్తం చేయరు. నిజానికి సిక్కా పనితీరు మీద ఇన్ఫీ బోర్డ్, షేర్ హోల్డర్లు పూర్తి సానుకూలంగా ఉన్నారు. కానీ వ్యవస్థాపక ప్రమోటర్లకు మాత్రం ఆయన తీరు నచ్చలేదు. బయట నుంచి వచ్చి జీతాలు పెంచుకోవడం నచ్చలేదు. 1000 కోట్ల ఆదాయం తెచ్చేవాడు తన జీతాన్ని లక్షల్లో పెంచుకోవడం తప్పు కానే కాదు. కానీ ఇదే నారాయణమూర్తికి తప్పుగా కనిపించింది. అక్కడి నుంచి ఒక్కో అంశం మీద ఈమెయిల్స్ రూపంలో అస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. వాటన్నింటినీ సిక్కా మౌనంగానే భరిస్తూ వచ్చారు. కానీ తాజాగా రాసిన లేఖల్లో నారాయణమూర్తి వాడిన భాష సిక్కాను మరింతగా బాధించి ఉండొచ్చన్న అభిప్రాయం. యావరేజ్ 50 కోట్లు సంవత్సరానికి సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు మన ఇండియాలో. సో ఇటువంటి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత నారాయణమూర్తి లాంటి ట్రెడిషనల్ మేనేజ్మెంట్లో పైకొచ్చి విలువలతో ఉన్న వాళ్ళకి కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. ఎప్పుడైతే సివిరెన్స్ పే ఒక సిఎఫ్ఓకి చాలా ఎక్కువగా డిక్లేర్ చేశారో 18 కోట్లు 20 కోట్లు, కొంచెంగా వీళ్ళు పబ్లిక్ షేర్ హోల్డింగ్, పబ్లిక్ ఫండ్స్, బోర్డు గవర్నెన్స్ ఏమిటి, ఆయన బోర్డునే క్వశ్చన్ చేశాడు. ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా ఉన్నవాళ్ళు నిజంగా అంతంత శాలరీసు, అంతంత పెర్క్విజిట్స్ ఎంప్లాయీస్కి ఇవ్వచ్చా, అన్ని కోట్లలో సివిరెన్స్ పే ఇవ్వచ్చా, అంటే వాడు వెళ్ళిపోతున్నాడని చెప్పి అంత డబ్బు ఇవ్వచ్చా, ఇన్ని కోట్లు ఇవ్వచ్చా అనే విషయాన్ని క్వశ్చన్ చేశాడు. వీఆర్ పబ్లిక్ ట్రస్టీస్, పబ్లిక్ సంబంధించిన వాళ్ళం అని చెప్పి పాతకాలం షేర్ హోల్డర్లుగా ఉండి మేనేజ్మెంట్లో లేకుండా బయట కూర్చుని ఓన్లీ డివిడెండ్ తీసుకునేవారు క్వశ్చన్ చేశాడు మేజర్ షోల్డర్. అది తప్పని ఎలా అంటాం? సిక్కాకు నారాయణమూర్తి రాసిన ఈమెయిల్స్ లో వాడిన పదప్రయోగాలు కార్పొరేట్ ప్రమాణాలకు దీటుగా లేవన్నది టాప్ ఎగ్జిక్యూటివ్ల మాట. సిక్కా సీఈఓ మెటీరియల్ కాదని, సిటీఓ మెటీరియల్ అని కొందరు స్వతంత్ర డైరెక్టర్లు తనతో అన్నట్లు నారాయణమూర్తి తన లేఖలో రాసుకురావడం సిక్కాను షాక్ కు గురిచేసింది. అంతేకాదు ఆపై ఆయన కూడా సన్నిహితుల దగ్గర సిక్కా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా సిక్కాను బాధించి ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సమకాలీన మార్కెట్లలో పోటీని తట్టుకోవాలంటే టాప్ ఎగ్జిక్యూటివ్స్ లకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిందేనని, అందుకే తాను వారికి వేతనాలు పెంచాల్సి వచ్చిందని, కానీ దీన్ని వ్యవస్థాపకులు సరిగా అర్థం చేసుకోలేదన్నది సిక్కా వాదన. సిక్కా ఇలా స్పందించడం, ఆపై ఇన్ఫీ బోర్డు కూడా ఆయనకు మద్దతుగా నిలవడంతో నారాయణమూర్తి దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. సిక్కా తీరుపై తానెప్పుడూ వ్యాఖ్యానించలేదని, ఆయనతో పనిచేయడం సంతోషకరమేనంటూ చెప్పుకొచ్చారు. కేవలం తాను బోర్డులో పాలన బాగాలేదని మాత్రమే చెప్పుకొచ్చానన్నారు. తాను పంపిన ఈమెయిల్ ను సిక్కా సరిగ్గా అర్థం చేసుకోలేదన్నారు. కానీ అప్పటికే సిక్కా రాజీనామా ప్రకటన చేసేశారు. విశాల్ సిక్కా మీద నారాయణమూర్తికి ఉన్న ఆగ్రహం, అక్కసు, అసూయ ఇలా కారణం ఏదైనా ఆయన తీరు సిక్కాను రాజీనామా వరకు తీసుకెళ్లింది. ఫలితం శుక్రవారం ట్రేడింగ్ మొదలవడానికి ముందే సిక్కా రాజీనామాకు రావడంతో ఇన్ఫోసిస్ షేర్లు మునుపెన్నడూ లేనంతగా పతనమయ్యాయి. ఒక్క రోజులో 25,000 కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. ఆఖరికి నారాయణమూర్తి సంపద కూడా 1000 కోట్ల మేర పడిపోయింది. ఇద్దరి మధ్య ఉన్న చిన్న అంతరాన్ని అర్థం చేసుకోకుండా మూర్తి లేఖాస్త్రాలు సంధిస్తే దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని సిక్కా రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. మొత్తంగా ఇద్దరి మధ్య ఈ గోలతో 25,000 కోట్లు గాల్లో కలిసిపోయాయి. కార్పొరేట్ సంస్థలో ఇలాంటి ఈగోలు ఇప్పుడే కొత్త కాదు. గతేడాది కూడా ఇలాంటి సంఘటనలే టాటా కంపెనీలోనూ చోటు చేసుకున్నాయి. ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి టాటా మహోన్నత సామ్రాజ్యానికి వారసుడి ఎంపికలో పెద్ద ప్రహసనమే నడిచింది. రతన్ టాటా పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడంతో కొత్త వారసుడిని సైరస్ మిస్త్రీని పట్టుకున్నారు. విచిత్రం ఏంటంటే వారసుడిని వెతికి పట్టుకున్న కమిటీలో మిస్త్రీ కూడా సభ్యుడే. టాటా గ్రూప్ లో మిస్త్రీల వాటా 18.5%. అంతేకాదు టాటాలకు మిస్త్రీ దగ్గరి బంధువు కూడా. ఇక అప్పటికే మిస్త్రీ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ బాధ్యతలు విజయవంతంగా చూస్తున్నారు కూడా. ఇన్ని అర్హతలున్నాయి కాబట్టే ఆయన్ను టాటా గ్రూప్ చైర్మన్ గా నియమించారు. కానీ 3 ఏళ్లు తిరగకుండానే టాటా సన్స్ బోర్డు ఆయన్ను బలవంతంగా ఆ పదవి నుంచి దింపేసింది. సైరస్ మిస్త్రీ టాటా గ్రూప్ చైర్మన్ అవ్వడమూ అనూహ్యమే, ఆపై దిగిపోవాల్సి రావడమూ అనూహ్యమే. ఈ పరిణామాల వెనక కూడా ఆధునికతకు, ఆదర్శాలకు మధ్య నడిచిన యుద్ధమే కనిపిస్తుంది. అప్పటి వరకు టాటా సన్స్ ఏ నిర్ణయం తీసుకున్నా అది సంస్థ దీర్ఘకాలిక ప్రయోజనాలతో పాటు దేశ ప్రయోజనాల్ని కూడా అంతర్లీనంగా బాటలేసేలా ఉండేది. కానీ సైరస్ మిస్త్రీ మాత్రం పూర్తి స్థాయిలో వ్యాపార ధోరణిలోనే అడుగులేయడాన్ని రతన్ టాటా స్వాగతించలేదు. దీంతో ఆయన కూడా సంస్థ ఉద్యోగులకు బహిరంగ లేఖ రాసి అందులో సైరస్ మిస్త్రీని తొలగిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. దీనికి ఆయన చాలా కారణాలు చెప్పుకొచ్చారు. టాటా గ్రూప్ వ్యాపారాలపై మిస్త్రీ పట్టు సాధించలేకపోయారన్నది ఆయన మొదటి విమర్శ. మిస్త్రీ లాభాల్లో ఉన్న టీసీఎస్ మీదే దృష్టి పెట్టారు తప్ప నష్టాల్లో ఉన్న టీవీఎస్ లాంటి సంస్థల్ని పట్టించుకోలేదని విమర్శించారు. కోరస్ స్టీల్, టాటా స్టీల్ యూకేని లాభాల్లోకి తీసుకురాలేక ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే వాటిని అమ్మేశారని విమర్శించారు. లాభాలు రాలేదని సంస్థల్ని వదిలించుకోవడం టాటాల నియమాలకు విరుద్ధం.
కానీ నష్టాల్లో కూరుకుపోయిన ఇలాంటి వృద్ధ ఐరావతాల్ని భరించడం కన్నా వదిలించుకోవడమే మంచిదన్నది మిస్త్రీ ఆలోచన. నష్టాల్లో ఉన్న సంస్థల్ని పక్కన పెట్టేసి ఈ కామర్స్, డిఫెన్స్ వంటి ఇతర రంగాలపై ఎక్కువ పెట్టుబడులు మళ్లించడం రతన్ టాటాకు నచ్చలేదు. ఇక టాటా డొకోమో వివాదాన్ని కూడా మిస్త్రీ సరిగ్గా పరిష్కరించలేదన్నది రతన్ టాటా అసంతృప్తి చెందారు. ఇక మిస్త్రీ పదవిలో ఉన్న 3 ఏళ్లలో టియాగో తప్ప మరే కొత్త కార్లు కూడా తీసుకురాలేదు. కొన్ని ఒప్పందాల్లో మిస్త్రీ సొంత నిర్ణయాలు సంస్థకు భారీ నష్టాలు తెచ్చాయన్నది మరో అభియోగం. ఈ వైఫల్యాలన్నీ మిస్త్రీ కోణంలో మాత్రం వాస్తవాలుగానే ఉంటాయి. టాటా విలువల్ని పక్కన పెట్టి కేవలం వ్యాపార ధోరణిలోనే మిస్త్రీ అడుగులేయటంతో ఆయనపై వ్యతిరేకత పెరిగింది. ఇంకా చెప్పాలంటే టాటా గ్రూప్ల విలువలకు మిస్త్రీ వ్యాపార దూకుడికి మధ్య ఏమాత్రం పొసగలేదు. నిజానికి మిస్త్రీ తీసుకున్న నిర్ణయాలు సంస్థను అదనపు నష్టాల నుంచి తప్పించాయి. కానీ అవేమీ రతన్ టాటా పరిగణలోకి తీసుకోలేదు. ఇక్కడ కూడా కేవలం ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు, ఈగోలే ఈ వివాదానికి కారణమయ్యాయని చెప్పుకోవాలి. కార్పొరేట్ ప్రపంచంలో కంపెనీల మధ్య పోటీ అన్నది తప్పనిసరి. కానీ ఒకే కంపెనీలో వ్యవస్థాపకులు, అధినేతల మధ్య తలెత్తే విభేదాలు సంస్థల్ని ఆర్థికంగా కుంగదీయడమే కాదు, కంపెనీ విలువల్ని కూడా పతనం చేస్తాయి. మార్కెట్ల ఆధారంగా కంపెనీలు పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో కార్పొరేట్ సంస్థల్లో వ్యవస్థాపకుల మధ్య విభేదాలు ఎన్నో కనిపిస్తాయి. రిలయన్స్, రేమాండ్స్, బజాజ్ ఇలా దేశంలోని అతిపెద్ద కార్పొరేట్ సంస్థల్లో కూడా ఇలాంటి ఆధిపత్య ధోరణులు. ఇండియాలో అతిపెద్ద కార్పొరేట్ సంస్థ ఏదని అడిగితే ఠక్కున వచ్చే సమాధానం రిలయన్స్. ధీరుభాయ్ అంబానీ స్థాపించిన ఈ వ్యాపార సామ్రాజ్యం వేల కోట్లు దాటి లక్షల కోట్లకు విస్తరించింది. అయితే 2002లో ధీరుభాయ్ మరణం తర్వాత కంపెనీలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య దూరం పెరిగింది. అప్పటి వరకు ఇద్దరి ఆలోచనలు వేర్వేరు దారుల్లో సాగినా వాటిని తండ్రి సర్ది చెప్తూ వచ్చారు. కానీ ధీరుభాయ్ మరణానంతరం ఆ విభేదాలు మరింత పెరిగాయి. అప్పటి వరకు ఉన్న అంతరాలు కాస్త అగాధాలుగా మారాయి. ఒకానొక సమయంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి తల్లి కోకిలబెన్ ఎంతో ప్రయత్నించారు. కానీ కుదరలేదు. దీంతో 2005లో అంబానీ సామ్రాజ్యాన్ని 2 భాగాలుగా చేసి ఇద్దరు కొడుకులకు పంచి ఇచ్చేశారు. ఇందులో ఆయిల్, గ్యాస్, ఫార్మాస్యూటికల్స్, రిఫైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి సంస్థలను పెద్దవాడైన ముఖేష్ అంబానీకి అప్పగించారు. ఇక టెలికాం, ఎలక్ట్రిసిటీ, ఫైనాన్షియల్ సర్వీసులను చిన్నవాడైన అనిల్ అంబానీకి అప్పగించారు. నిజానికి అక్కడి నుంచి ఈ ఇద్దరిలో ముఖేష్ అంబానీయే వ్యాపార రంగంలో దూసుకెళ్తూ వచ్చారు. అప్పట్లో రిలయన్స్ మొబైల్స్ మార్కెట్లో ఎంత సంచలనంగా నిలిచాయో, కానీ వాటి బిల్లుల్ని ప్రజల నుంచి సంపాదించుకోలేక అంతే నష్టాల్ని మూటగట్టుకున్నాయి. ప్రస్తుతం అనిల్ అంబానీ వ్యాపారాలు బాగానే సాగుతున్నా ముఖేష్ వ్యాపారాలంతగా వృద్ధి చెందలేదన్నది వాస్తవం. ఒకవేళ అన్నదమ్ములిద్దరూ అప్పుడే కలిసి ఒక మాట మీద నిలబడి ఉంటే ఇప్పుడు ఆ ఇద్దరి సంపద, ఇద్దరి వ్యాపారాలు మన దేశంలోనే కాదు ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా నిలిచుండేవారు. రిలయన్స్ మాదిరిగానే భారత్ గుండె చప్పుడుగా మారిన మరో సంస్థ బజాజ్. తొలినాళ్లలో చిన్న సంస్థగా మొదలైన బజాజ్ ఆపై మోటార్ సైకిళ్లతో సంచలనం సృష్టించి ఇప్పుడు ఎన్నో రంగాల్లో విస్తరిస్తూ వచ్చింది. ఈ సంస్థలో కూడా వ్యవస్థాపక సభ్యుల మధ్య ఎన్నో విభేదాలు తలెత్తాయి. 2001లో శిశిర్ బజాజ్, ఆయన సోదరుడు రాహుల్ బజాజ్ల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అప్పట్లో చక్కెర పరిశ్రమ, కన్స్యూమర్ ప్రొడక్ట్ల తయారీకి చెందిన 2 సంస్థల్ని కొనుగోలు చెయ్యాలా వద్దా అన్న అంశంపై ఇద్దరు అన్నదమ్ముల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ వివాదంలో శిశిర్ బజాజ్ కుమారుడు కుషాగ్రా బజాజ్ జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఇందుకోసం అతని పిన్ని కుమారులైన నీరజ్, మధుర్, శేఖర్ బజాజ్ను కూడా భాగస్వాములుగా చేర్చుకోవాల్సొచ్చింది. నిజానికి ఈ విభేదాలు తలెత్తి అవి పరిష్కారమయ్యేసరికి పుణ్యకాలం కాస్త పూర్తయిపోయి సంస్థ పెద్ద ఎత్తున లాభాలు కోల్పోయింది. కార్పొరేట్ ప్రపంచంలో అన్నదమ్ముల మధ్య కాదు, తండ్రి కొడుకుల మధ్య కూడా ఎన్నో విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ప్రఖ్యాత టెక్స్టైల్ దిగ్గజ సంస్థ రేమండ్స్ అంటే తెలియని వాళ్లుండరు. ఈ సంస్థను లాభాల బాటలో పరుగులు పెట్టించిన వ్యవస్థాపక సభ్యుడు డాక్టర్ విజయ్పద్ సింఘానియా వచ్చింది. కొన్నాళ్లకు సంస్థలో తండ్రి పెత్తనాన్ని సహించలేని కొడుకు గౌతమ్ సింఘానియా ఆయన్ను బయటకు పంపించేశారు. తొలినాళ్లలో సొంత విమానంలో ప్రపంచంలో అన్ని దేశాలు చుట్టొచ్చిన విజయ్ సింఘానియా కుమారుడితో విభేదించి చివరకు రోడ్డు పాలయ్యారు. ఇప్పుడు ముంబైలో ఓ అద్దీంట్లో ఉంటూ న్యాయం కోసం కొడుకుపైనే పోరాడుతున్నారు. ఈ అన్ని ఉదంతాల్లోనూ తెలుస్తున్న వాస్తవం ఒక్కటే, కార్పొరేట్ ప్రపంచంలో కాలానుగుణంగా మారుతూ ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూడకూడదు. వయసు మళ్లిన వాళ్ల వివేకానికి, వయసులో ఉన్న వాళ్ల వేగానికి మధ్య చాలా తేడా ఉంటుంది. ఎవరికి వారు ఎదుటి వాళ్ల ఆలోచనలకు విలువివ్వాలి. అంతేకాని ఈగోలకు పోతే చివరికి ఇలాంటి వివాదాలే మిగులుతాయి. ప్రపంచమంతా కార్పొరేట్ రూల్స్, మేనేజ్మెంట్ ట్రెండ్స్ అంటూ దూసుకెళ్తుంటే మనలో మాత్రం చిన్న చిన్న విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాటిని పెద్దవి చేసుకుని చివరకు విభేదాలతో రోడ్డున పడాల్సి వస్తోంది.
కార్పొరేట్ కంపెనీల్లో ప్రతి నిర్ణయమూ కీలకమే, కానీ దాని పర్యవసానాలు ముందే ఆలోచించుకోవాలి. కాలంతో పాటు మనము మారాలన్న ధోరణి పెద్దతరం వ్యాపారవేత్తల్లో, పునాదులకు సంప్రదాయాలకు విలువ ఇవ్వాలన్న ఆలోచన నేటి తరం యువ పారిశ్రామికవేత్తల్లో ఉంటే ఇలాంటి విభేదాలు తలెత్తవు. కార్పొరేట్ ప్రపంచంలో తీసుకున్న ఏ చిన్న తప్పుడు నిర్ణయమైనా వేల కోట్ల నష్టానికి కారణమవుతుంది. అంతేకాదు కొన్నిసార్లు కంపెనీల గుడ్విల్ కూడా మంటగలిసిపోయే ప్రమాదం ఉంది. అందుకే కార్పొరేట్ వార్స్ అన్ని బోర్డు రూమ్కే పరిమితమైతేనే అటు సంస్థకి ఇటు వ్యవస్థాపకులకు ఇద్దరికీ మంచిది.